హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. లాస్ట్ 30 మినిట్స్ చెప్పాలి, పిచ్చెక్కించడం. ఒకటే మాట చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ బోర్ ఉంటుంది అన్న, లిటరలీ కొద్దిగా బోర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, పీక్స్ పీక్స్ అంటే పీక్స్ అన్న. టోటల్గా ఈ సినిమా సూపర్ సూపర్. సో కల్కి సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్. మహాభారతం రిఫరెన్సెస్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, వేరే లెవెల్ అసలు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఇస్ బ్యాక్, దట్స్ ఫర్ షూర్. వన్ మ్యాన్ షో మూవీ మాత్రం అవసరం. ప్రతి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. కంపల్సరీ క్లైమాక్స్ అయితే తోపు ఉంది. కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్ననే రాజు. రాజు మామూలుగా లేదు బ్రో. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. అబ్బాబాబా కల్కి 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 వేరే 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 లెవెల్ ఉంది భయ్యా. ఇలాంటి కల్కి బాబా ఏమన్నా నాన్న, ఆ యాక్షను, ఆ ఎమోషను, ఆ ప్రభాస్ అన్న యాక్షను, ఆ బ్రహ్మానందం కామెడీ, ఆ దుల్కర్ సల్మాను, ఆర్జీవి, రాజమౌళి, దీపికా పదుకొనే, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు అండ. ఈ సినిమా తర్వాత మామూలుగా అంటే మామూలుగా లేదన్న. ఎన్ని క్యారెక్టర్లు, ఎన్ని ఎలివేషన్స్, ఎంత మంచి విఎఫ్ఎక్స్, ఎంత మంచి సాంగ్స్. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఎంత, ఎందుకంటే బుజ్జి ఉంది అడవాడు బుజ్జి, అది మొత్తం టెక్నికల్ కదా. ఎందుకు సాఫ్ట్వేర్లో వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నానంటే, అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది నాకు అర్థం కాలే. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ని కాదు, అందుగురించి వాళ్ళు చూస్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే నేను అర్థం చేసుకుంటా. కానీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన కాళ్ళకు మాత్రం దండం పెట్టచ్చు. ఇలా ప్రభాస్ గారికి పెట్టట్లేదు. నాకు న్యాయం చేసినట్టు నాకు అనిపిస్తలే. నాకు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిండని నాకు అనిపిస్తలే. అమితాబ్ బచ్చన్ గారికి మాత్రం నమస్కారం చేస్తున్నా. ఆర్జీవి గారు ఉన్నారు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఏందని ఇంకా డిసైడ్ కాలేదు. విజయ్ దేవరకొండ గారిని అర్జున్గా పెట్టారు. ఆయన వేరే వ్యక్తిని పెడితే బాగుంటుండే. కనీసం డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరు నవ్వారు. అది నవ్వే క్యారెక్టర్ కాదు. అర్జునుడు అంటే పెద్ద వీరుడు, మహాభారతంలో కురుక్షేత్రంలో మొనగాని వీరుడు. ఆయన రాగానే నవ్వారు. అందుగురించి ఆ నవ్వే పని డైరెక్టర్ కొంచెం ఏమైనా మిస్ అయింది అనేది నేను అనుకుంటున్నాను. సినిమాలో క్యారెక్టర్స్ వేరే లెవెల్ అన్న, చేసిన అందరూ చించేశారని చెప్తాను. ఎక్కడా బోర్ కొట్టదు. అంటే బోర్ మీన్స్ ఉన్న క్యారెక్టర్లు వచ్చిన ప్రతిసారి, రివీల్ అయిన ప్రతిసారి ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళాడు. మన డార్లింగ్ ప్రభాస్ గారి ఈ కామెడీ టైమింగ్ ఉంటుందన్న. భీమవరం డైలాగులు పడ్డాయి నాకైతే. భీమవరం బుల్లోడు గుర్తొచ్చాడు నాకు నిజంగా చెప్పాలంటే. బుజ్జి క్యారెక్టర్ కానీ ఆ వాయిస్ ఓవర్లో మాత్రం మస్తు మజా ఉందన్న. వేరే ఎవరు చెప్పినంత ఫీల్ వచ్చేది కాదేమో నాకు అనిపించింది. కానీ ఓవరాల్ బాగుంది. నెక్స్ట్ సినిమాలో ఫస్ట్ 10 మినిట్స్, లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్కి 10 మినిట్స్ చాలా హైప్ ఇచ్చాడు. బట్ మధ్యలో చాలా స్లో చేశాడు. అక్కడక్కడ సీన్లు స్లో నెరేషన్, అది మేబీ స్టోరీ వల్ల ఉండొచ్చు, స్టోరీ నెరేషన్ వల్ల ఉండొచ్చు ఏమో తెలియదు. కానీ బట్ అక్కడక్కడ కొంచెం తగ్గిందనే ఫీల్ వస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో హైప్ తీసుకెళ్ళిపోతాడు. కానీ కొంచెం ఎక్కడ అనిపిస్తుందంటే, అరే ఇంత యాక్షన్ పెట్టాడు, కొంచెం సెంటిమెంట్ కూడా యాడ్ చేసినా బాగుండేదేమో అనే ఫీల్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఓవరాల్గా బాగుంది అనే ఫీల్ వస్తుంది అన్న. లాస్ట్ 30 మినిట్స్ చెప్పాలి, పిచ్చెక్కించడం. అసలు ఆ విఎఫ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలో అలా వాడాడు. ఎక్కడా కూడా చూసే ప్రతి ఒక్కటి చెమటలు పట్టిపోతాయి. ఆ సాంగ్ కానీ ఆ ట్విస్టులు కానీ నాకు చాలా ఇది అనిపించింది. చాలామంది ఏంటంటే స్లోగా తీసుకెళ్ళి లాస్ట్లో బ్లాస్ట్ చేద్దాం అనుకుంటారు. అందరికి వర్కౌట్ కాదు, బట్ ఈయనకి వర్కౌట్ అయింది నిజంగా, అదైతే చెప్పాలి. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఆ లెవెల్ ఫైట్స్ అయితే ఇప్పుడే చూస్తా ఉన్నాను. అండ్ క్లైమాక్స్, ఓ మై గాడ్, చెప్తే మాత్రం నిజంగా స్పాయిలర్ అయిపోతుంది. క్లైమాక్స్ గురించి నేనేం చెప్పను, అందరూ థియేటర్కి వచ్చి అయితే ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్లో ఉండే ట్విస్ట్ నిజంగానే ఎక్సలెంట్ అనమాట, బాగుంది మనకు వచ్చేసి. అండ్ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెము మనకు స్లో పేస్ నరేషన్ ఉంటుంది. కానీ బట్ ఓవరాల్గా మూవీ చూసి బయటకు వచ్చేసరికి అరే మంచి మూవీ చూస్తాం కదా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం కదా అనే ఫీల్ మనకైతే వస్తుందన్నమాట. అండ్ చాలా క్యామియోస్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలిసిండేదే, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయిలేండి. క్యామియోస్ వచ్చేసి చాలా క్యామియోస్ ఉంటాయి, మీరు చూస్తే తెలుస్తుంది మూవీలో. అండ్ బ్రో మైథాలజీ అంటున్నారు అందరూ. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, మైథాలజీ కాదు, మన హిస్టరీ అనమాట, మన చరిత్ర. మహాభారతం అనేది మన చరిత్ర. మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని
ఫ్యూచరిస్టిక్ మిషన్స్ అంతా కలిపి ఒక ప్రాపర్గా ఒక 3 గంటల సినిమా మనకు తీస్తున్నారు. బాగా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒకటే మాట చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ బోర్ ఉంటుంది అన్న, లిటరలీ కొద్దిగా బోర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, పీక్స్ అంటే పీక్స్ అన్న. మహాభారతం కురుక్షేత్రం ఉంటుంది కదా, దగ్గర నుంచి చూసినట్టు ఉందన్న. 3Dలో చూస్తే కొన్ని సీన్స్ ఉంటాయి చూడు. అండ్ మెయిన్ థింగ్ అన్న, ఇది టాలీవుడ్ మూవీ కాదన్న, టాలీవుడ్ మూవీ అస్సలు కాదు, హాలీవుడ్ మూవీ అన్న. అండ్ కొందరికి మన ఇండియన్స్కి కొందరికి అర్థం కాదు డెఫినెట్లీ, కొద్దిగా ల్యాగ్ ఉండడం వల్ల. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ వేరే లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంది. సినిమా అయితే అదిరిపోయింది బ్రో, చాలా బాగుంది. కల్కి అంటే మనం నార్మల్గా మన ప్రభాస్ గారు 500 చేశారు కదా, ఏదో ఉంటుందిలే అని వచ్చాను. 3D టికెట్ దొరికింది నాకు, మామూలుగా ఆనందం సూపర్గా ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటో చెప్పనా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కొట్టాడన్న ఆయన సంతోష్ గారు, చాలా అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాలో రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, అనుదీప్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకా బెస్ట్ అంటే అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఫైట్ అనమాట. అబ్బా, ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వరకు చూడలే మనం. అంటే ఏ సినిమాలో ప్రభాస్ అంతలా, మీరు సల్లార్లో చూశారు, సల్లార్లో ఆయన కన్ను ఎర్రజేస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఫైట్స్ బాగా ఎర్రదీశాడు. బుజ్జితో కామెడీ సీన్స్ అయితే మాత్రం అదిరిపోయాయి, చాలా బాగుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ అందరిది చాలా బాగుంది. టోటల్గా ఈ సినిమా సూపర్. సినిమా చూసాం, చాలా బాగుంది. సో అంటే ఒక ముక్క అయితే చెప్తాను, నో పైరసీ, స్పాయిలర్స్ని ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా థియేటర్కి అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ఇది బిలో 30 years అబోవ్ 30 years అందరికీ నచ్చుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే మైథలాజికల్గా ఇష్టపడే వాళ్ళకి మూవీ నచ్చుద్ది, యాక్షన్ సీన్స్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది, రొమాంటిక్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు, లవ్ స్టోరీ ఉన్న వాళ్ళకి కూడా నచ్చుద్ది. అంత రొమాంటిక్ లేదు భయ్య లవ్ సీన్స్ అనేది. ఇప్పుడు హీరో ఉన్నప్పుడు హీరోయిన్ వండుకుంటా పోద్దా. I don't want to spoil anything for the viewers here. So the thing is, ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బీ లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అయింది. యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ఫిల్ అవుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే నాగాశ్విన్కి మైథాలజీ కాన్సెప్ట్ని, సైంటిఫిక్ కాన్సెప్ట్ని యాడ్ చేసి ఫ్యూచరిస్టిక్, అంటే ఫ్యూచర్లో కలికి అవతారం ఏం చేయబోతుంది అనేది కళ్ళగా తెలీదు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి క్యారెక్టర్ సెలెక్ట్ చేసిన కానీ, అండ్ చావులైన అశ్వత్థామ యూటిలైజ్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ చాలా వెల్ అండ్ గుడ్గా రాసుకున్నారు ఈ మూవీకి అయితే మాత్రం. స్టాప్ చూసుకుంటే కనుక ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చేసుకుంటూ స్లోగా అలాగే అక్కడక్కడ హ్యూమర్ టచ్ ఇస్తూ మెల్లిమెల్లగా వెళ్తుంది. అక్కడ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ మళ్ళీ మన కమల్ హాసన్ గారు గెటప్ అయితే ఒక డిఫరెంట్ గెటప్. ఆయన క్యారెక్టర్ చాలా కొంచెం సేపే ఉంటాడు. మూవీ అంతా 3 hours మూవీలో కూడా ప్రభాస్ సగంకే కనిపిస్తాడు. మనకి ఏంటంటే ఓవరాల్గా మనకి మూవీ మాత్రం నెక్స్ట్ ఉంటుంది. మహాభారతం రిఫరెన్సెస్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, వేరే లెవెల్ అసలు. ఒకటి ఏంటంటే ఒకటి సీక్వెల్ కూడా ఉంది, కొంచెము అది ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో తెలియదు, కానీ ఫిల్మ్లో మాత్రం ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కేమియోస్, మనకు కావాల్సిన యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. ఐ మీన్ వెళ్తే మీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. వీళ్ళు మాత్రమే కాకుండా ప్రభాస్ కామెడీ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉండే. ఇంకా కొంతమంది క్యామియో రోల్స్ ఉంటాయి, అవి సర్ప్రైజ్ అవుతారు. ఉన్నాడు, నేను స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు, అందరూ చూడాలి కదా. విజయ్ దేవరకొండ, బ్రహ్మానందం, ఆర్జీవి, ఇంకా చాలా మంది ఉన్నారు. ల్యాగ్ అంటే కొంచెం కామెడీ గురించి ట్రై చేశారు, అది కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అయింది. నాగాశ్విన్కి సూపర్ అని చెప్పాలి నిజంగా. మన మైథాలజీ కనెక్ట్ అయ్యి మిడ్వేలో పెట్టారు. రియల్లీ వెరీ గుడ్ మూవీ, అందరూ వచ్చి చూడాలి. హాలీవుడ్ రేంజే ఉన్నాయి. హాలీవుడ్ అసలు మన ఇండియన్ ఇదేంటి హాలీవుడ్ అని చెప్పాలి. సూపర్ ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది అన్న. లైక్ చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ వస్తారు. బ్రో లాస్ట్ 20 minutes మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ మాత్రం సూపర్ హిట్ కొట్టేశాడు ఈసారి పక్కా సార్. అసలు మనకి ఇండియన్ టచ్ ఉన్న హాలీవుడ్ మూవీలా ఉంది. అసలు మనకి ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుంది. అన్ని కాకుండా అన్ని సైడ్స్కి వెళ్ళి చెప్తాడు, ప్రతి సైడ్ నుండి చెప్తాడు. అశ్వత్థామ అయినా కానీ, దీపిక క్యారెక్టర్ అయినా కానీ, ప్రభాస్ అయినా కానీ క్రేజీ అసలు. ఏం విజన్ అన్న అసలు చెప్తున్నా కదా. ఎండ్ పార్ట్ అయితే ఐమాక్స్లో కూడా అరుపులు తెప్పించారు. స్టోరీ అయితే ఎక్దమ్ ఒక్కటి చెప్తున్నా, ఇంత మంచిగా ఎవరు రాసుండు. చాలా బాగుంది బ్రో.